Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. చూస్తున్నాం నల్గొండ జిల్లా నగరికల్లో హోలీ సంబరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల హోలీగా హోలీ సంబరాలు చేసుకుంటుండగా డీజే బాక్సుల విషయం వివాదం ఏర్పడింది. ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య డీజే బాక్సులతో సందడి చేయగా వీరేశం వర్గీయులు సైతం డీజే కొనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. పోలీసులు నిరాకరించడంతో వీరేశం వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
ఇరు వర్గాలు ఒక చోటుకు చేరి పరస్పరం వాదించుకుంటున్నాయి. దీంతో అక్కడకు కొద్దిసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపచేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. వరుణ్, ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈసారి భారీ కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు నగరకేల్ నియోజకవర్గంలో పట్టణంలో ఘనంగా హోలీ పండుగలు కూడా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇరు వర్గాలు కూడా తమ యొక్క భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలించి పట్టణంలో హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. అయితే అధికార పార్టీ తాజా ఎమ్మెల్యే అయినటువంటి చిరుమర్తి లింగయ్య 2 డీజే బాక్సులతో తీసుకొని ఊరేగింపుగా రావడం జరిగింది. వేముల వీరేశము డీజేకు అనుమతి కోరగా పోలీసులు నిరాకరించడంతో అతను భారీ సంఖ్యలో తన కార్యకర్తలు డప్పు సప్పులతోటి పట్టణ సెంటర్కు చేరుకున్నారు. అయితే ఇరు వర్గాలు కూడా భారీగా మోహరించడంతో ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు తోసుకునే పరిస్థితి రావడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కావాలనే వీరేశం వర్గానికి డీజే అనుమతి ఇవ్వలేదని కోరుతూ కొంత పోలీసులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా నగరకేల్ సెంటర్లో ఉద్రిక్త చోటు చేసుకోవడంతో పోలీసులు అక్కడ చేరుకొని ఆ వివాదాన్ని సర్దుగనిపించారు. గత కొద్ది కాలంగా వేముల వీరేశం, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇరు వర్గాల మధ్య కూడా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ హోలీ పండుగ నాడు కూడా ఇది వేదిక కావడంతో ఇరు వర్గాల మధ్య అయితే భారీ స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు సరైన సమయానికి చేరుకొని ఇద్దరు వర్గాలను వారించడంతో గొడవ సద్దుమణిగినట్టుగా చెప్పవచ్చు. గత కొద్ది కాలంగా ఈ ఎమ్మెల్యే మరియు మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య నడుస్తున్న గొడవల కారణంగానే ఈరోజు హోలీ సంబరాలకు కూడా ఈ గొడవ చోటు చేసుకున్నట్టుగా స్థానికులు అక్కడ కార్యకర్తలు అయితే చెబుతున్నారు. వరుణ్. కిరణ్.